వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారిగాను మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగాను నిలబడాలనే మీ కళ సామాన్యమైనది కాదు. దీనికోసం మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పండుగలు, వేడుకలు వదులుకొని ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు సిలబస్ చూస్తేనే మనకు భయం వేయవచ్చు. చదవాల్సింది కొండంత ఉందనిపించవచ్చు. కష్టాలు, అలసట మిమ్మల్ని వెనక్కి లాగాలని చూడవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత దగ్గరలో ఉన్నట్లు. ఇక్కడ మీ పోటీ లక్షల మందితో కాదు, కేవలం నిన్నటి మీతోనే. నిన్నటి కంటే ఈరోజు ఒక టాపిక్ ఎక్కువ చదివారా, ఒక ప్రాక్టీస్ బిట్ అదనంగా నేర్చుకున్నారా, అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ ప్రయాణంలో ప్రతి నిమిషం ఒక ఆయుధం. పనికిరాని విషయాలపై వృధా చేసే ప్రతి నిమిషం కూడా మిమ్మల్ని మీ లక్ష్యానికి దూరం చేస్తే, పుస్తకం ముందు కూర్చున్న ప్రతి క్షణం కూడా మిమ్మల్ని మీ కలల ఉద్యోగానికి దగ్గర చేస్తుంది. సో ప్రాక్టీస్ టెస్టులో మార్కులు తగ్గిన, గతంలో ఏదైనా పరీక్షలో నిరాశ ఎదురైనా కుంగిపోకండి. అపజయం అనేది ముగింపు కాదు, మీ తప్పులను సరిదిద్దుకొని మరింత బలంగా ముందుకు వేయడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం. సో కలలు కనడమే సులువే, కానీ వాటి కోసం చెమటోడ్చి నిజం చేసుకోవడానికి అసలైన ధైర్యం కావాలి. ఆ ధైర్యం, ఆ తెగింపు మీలో మెండుగా ఉన్నాయి. మీపై మీకు నమ్మకం ఉన్నంత కాలం ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదు. సో పుస్తకం తెరవండి, ఏకాగ్రతతో చదవండి. రేపటి సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప అధికారి మీరే. మీ విజయ డంక మోగాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనము ఈ మోటివేషన్ ఎందుకు చెప్పానంటే, మనకి బుక్ తెరిచినప్పుడు నిద్ర రావడం కానీ, సో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ జరుగుతుంటుంది. ఎగ్జామ్స్ మన నోటిఫికేషన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మనకి ఈ టాపిక్కి సంబంధించి నేను ఇందులో 58 బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కేర్ఫుల్గా వినండి. సో ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ప్లీజ్ అందరు కూడా అందులో ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. మనం మార్నింగ్ ఏదైతే పేపర్ చదువుతామో ఆ పేపర్ నేను అందులో అప్లోడ్ చేస్తాను తప్పకుండా. ఓకేనా? మార్నింగ్ 8 to 10 మధ్యలో మీకు అప్లోడ్ అయిపోతుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి 58 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 58 క్వశ్చన్స్ ఇవన్నీ చదవాలా అంటే మనకి ఎగ్జామ్లో హిస్టరీ ఎంత ముఖ్యమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను ఇందులో ఇచ్చిన వాటిని కొంచెం సమ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు ఇంకా అందరి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీముఖ శాతవాహనుడి కాలం నాటి నాణ్యాలు ఎక్కడ లభించాయి? ఎక్కడ లభించాయండి ఇవి? ఇది కరీంనగర్లో లభించాయి. కరీంనగర్లో ఎక్కడ అంటే కోటిలింగాల ప్రాంతంలో శ్రీముఖ శాతవాహనుడి కాలం నాటి నాణ్యాలు అక్కడ లభించాయి. సో దీని ఆధారంగానే మనకి శ్రీముఖుడు వాళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి రాజధాని కోటిలింగాల అని పురావస్తు శాస్త్రవేత్తలు మనకి చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాత్సాయనుడు ఏ పాలకుల ఆస్థానంలో ఉండేవారు? సో వాత్సాయనుడు ఏ పాలకుల ఆస్థానంలో ఉండేవాడు అని చెప్పేసి ఇక్కడ మనకి శాతవాహనుల కాలంలో. సో వాత్సాయనుడు రచించినటువంటి రచన ఏంటి? వాత్సాయనుడు కామసూత్రాన్ని రచించడం జరిగింది. సో ఈ విధంగా కూడా మనకు ప్రీవియస్గా అడిగిన బిట్టే. కామసూత్ర ఎవరు రచించారు అని చెప్పేసి వాత్సాయనుడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. వంశాన్ని స్థాపించింది శ్రీముఖుడు. మూల పురుషుడు అంటే వేరే మళ్ళీ. ఓకేనా? మూల పురుషుడు వంశస్థాపకుడు, నిజమైన వంశస్థాపకుడు అని అంటారు చారిత్రకంగా అని చెప్పేసి. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాకతీయులు మొదటగా ఏ రాజులకు సేనానులుగా పనిచేయడం జరిగింది? ఏ రాజులకు చేశారంటే ఫస్ట్ రాష్ట్రకూటులకు చేశారు. దాని తర్వాత కళ్యాణి చాళుక్యులకు కూడా చేశారు. తూర్పు చాళుక్యులకు చేశారు. ఓకేనా. వీరు మొదటగా రాష్ట్రకూటులకి సామంతులుగా పనిచేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. మొదటిసారిగా ఏ శాసనంలో కాకతీయుల ప్రస్తావన కనిపించింది? ఏ శాసనం అంటే మాగల్లు శాసనంలో మనకి కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా కాకతీయుల ప్రస్తావన అనేది కనిపించడం జరిగింది మాగల్లు శాసనంలో. నెక్స్ట్ క్వశ్చన్. 6th క్వశ్చన్ చూడండి. కాకతీయులు మొదట ఏ ప్రాంతాన్ని పాలించారు? సో కాకతీయులు మొదట ఏ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్తే మనకి కొరవి అనే ఇది హన్మకొండలోని ప్రాంతము, కరీంనగర్ హన్మకొండలోని ప్రాంతము. సో కొరవి ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. వీరు మొట్టమొదటిగా పాలించిన ప్రాంతం కొరవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తూర్పు చాళుక్య రాజు అయినటువంటి దారండవుడికి సహాయం చేసిన కాకతీయ సేనాని ఎవరు? కాకతీయ గుండన. ఇతనే కాకతీయుల యొక్క మొట్టమొదటి మూల పురుషుడిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పల్నాటి యుద్ధంలో జోక్యం చేసుకున్న కాకతీయ పాలకుడు ఎవరు? పల్నాటి యుద్ధంలో జోక్యం చేసుకున్నటువంటి కాకతీయ పాలకుడు ఎవరు? మనకి ఇక్కడ రుద్రదేవుడు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చలమర్తి గండ అనే బిరుదు ఎవరిది? అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దుర్గరాజు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇతని యొక్క బిరుదే చలమర్తి గండ. నెక్స్ట్ 10th క్వశ్చన్. కాకతీయుల మొదటి రాజధాని ఏది? ఇక్కడ మనం ఇంతకుముందే ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, అది వేరండి, అది శాతవాహనులకు సంబంధించి. కాకతీయుల మొదటి రాజు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి హన్మకొండ కాకతీయుల మొదటి రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓరుగల్లు పట్టణ నిర్మాత, ఇది ప్రీవియస్గా అడిగిన బిట్, సో జాగ్రత్తగా వినండి. ఓరుగల్లు పట్టణ నిర్మాత ఎవరు? మనకి రుద్రదేవుడు. ప్రారంభించింది పట్టణ నిర్మాత రుద్రదేవుడిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాకతీయుల పాలనాకాలం ఏంటి? సింపుల్గా అడగాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఓకేనా. ఇక్కడ మనకి 1000 నుండి క్రీస్తు శకం 1000 నుండి 1323 వరకు, ఈ 3 శతాబ్దాలు దాదాపుగా కాకతీయులు మన తెలంగాణ ఆంధ్రాను కలిపి పరిపాలించడం జరిగింది. తెలుగు నేలను ఏకం చేసి పరిపాలించిన ఘనత శాతవాహనుల తర్వాత నెక్స్ట్ కాకతీయులకి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్ర దేశాధీశ్వర బిరుదు పొందిన పాలకులు ఎవరు అని అడిగాడు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటండి? ఇక్కడ కాకతీయులే. ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదు పొందిన పాలకులు కాకతీయులు. నెక్స్ట్ ఇక్కడ చిన్న క్వశ్చన్ చూడండి. రామప్ప ఏ జిల్లాలో ఉంది? రామప్ప ఇక్కడ ఏంటంటే వరంగల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి పాలనా కాలంలో మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించడం జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడిగిన బిట్ ఇది. సో ఎవరి పాలనా కాలంలో మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించాడు? సో ఇక్కడ మనకి రుద్రమదేవి కాలంలో మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించడం జరిగింది. ఆ కాకతీయ రాజ్య వైభవాన్ని తన పుస్తకంలో కూడా పేర్కొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్. కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంలో ఉండేది? చెప్పండి. కాకతీయుల కాలంలో ఏ మతం అనేది ఆధిపత్యంలో ఉండేది అని మనకి ఇక్కడ ఇచ్చడం జరిగింది. మనకి ఇక్కడ శైవము. తెలంగాణలో మీరు ఒక బండ గుర్తులాగా గుర్తుంచుకోండి. తెలంగాణలో ఏ మతం అనేది ఆధిపత్యంలో ఉందంటే శైవానికి చెందిన గుళ్ళు కానీ మనకి తెలంగాణలో ఎక్కువ కనిపిస్తాయి. ఇది మనం దీనిలో ఏం అవసరం లేదు. బౌద్ధం కానీ, జైనం కానీ, వైష్ణవం కానీ సంబంధం లేదు. ఎక్కువ కాకతీయుల కాలంలో కానీ ఇంకా మీనింగ్ ఏ ప్రాంతంలో గుళ్ళు కానీ దీనికి సంబంధించిన అంటే శైవ మతానికి సంబంధించినవని మనం ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇందులో కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు.
నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. హన్మకొండ ప్రాంతంపై పూర్తి వంశపారంపర్య హక్కులను పొందిన మొదటి ప్రోలరాజు ఎవరి ద్వారా పొందాడు? ఇక్కడ ఎవరి ద్వారా పొందాడు అంటే చాళుక్య మొదటి సోమేశ్వరుని ద్వారా హన్మకొండ ప్రాంతంపై పూర్తి హక్కులను పొందడం జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బయ్యారం చెరువు శాసనాన్ని వేయించిన వారు ఎవరు? బయ్యారం చెరువు శాసనాన్ని మైలమ్మ అంటారు. సో మైలమాదేవి బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది. సో చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ అడిగిన బిట్ అది. నెక్స్ట్, క్రింది వారిలో కాకతీయ రాజ్య పునఃస్థాపనకు సహాయపడింది ఎవరు అని అడిగారు ఇక్కడ మనకి. కామసాని ముక్తి కాకతీయ రాజ్య పునఃస్థాపనకు సహాయపడినారు. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. కాకతీయ వంశ మూల పురుషుడు. సో కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు అని అన్నాడు ఇక్కడ? వెన్నడు. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే మూల పురుషుడు శాసనాల ప్రకారం దుర్జయ శాసన ప్రకారం అండ్ ఇంకా వేరే బయ్యారం చెరువు శాసనం ప్రకారం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి క్వశ్చన్లో దేని ప్రకారము మూల పురుషుడు అని ఇవ్వలేదు. మనకి ఏంటంటే 2 రకాలుగా మూల పురుషుడు ఉంటారు మనకు దొరికిన ఆధారాలను బట్టి. బయ్యారం చెరువు శాసనాన్ని బట్టి ఒకరు, అండ్ అదేవిధంగా దుర్జయ వంశ స్థాపకుడు అని చెప్పేసి ఇంకో రకంగా మనకి మూల పురుషుడు ఉంటారు. ఇక్కడ మనకి ఆప్షన్లు ఇచ్చినట్టు ప్రకారం ఏంటంటే వెన్నన్ రూపుడు అని ఇచ్చాడు, వెన్నడు అని అంటారు. ఓకేనా. 21st క్వశ్చన్. ఏకవీర దేవి ఆలయం ఎక్కడ ఉంది? ఏకవీర దేవి ఆలయం ఎక్కడ ఉంది? సో మనకి ఇక్కడ మొగిలిచెర్లలో ఏకవీర దేవి ఆలయం అనేది ఉంది. నెక్స్ట్ 22nd క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జత ఏది? సో సరికాని జత ఏది తెలియాలంటే సరైన జత ఏదో మనకి తెలియాలి. ఓకేనా. నెక్స్ట్, రుద్రదేవుడు నీతిసారం కరెక్ట్. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం రచించాడు తెలిసింది. సో జాయప సేనాని నృత్తరత్నావళి రచించాడు. సో వల్లభాచార్యుడు నీతిసారం రచించలేదు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చెప్తున్నాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వల్లభాచార్యుడు రచించినటువంటి గ్రంథం ఏంటి? తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ప్లీజ్ లైన్లో ఉన్నవారు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా జాయిన్ కండి. మనం మార్నింగ్ లేచి ఏ పేపర్ చదువుతామో ఆ పేపర్ని అందులో అప్లోడ్ చేస్తాను. మనకి గ్రూప్స్కి సంబంధించిన డేటా కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మై టెలిగ్రామ్ ఛానల్. అలాగే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకూడదు. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటగా చెరువులను తవ్వించిన కాకతీయ రాజు ఎవరు? మొదటగా చెరువులను తవ్వించినటువంటి కాకతీయ రాజు ఎవరు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. ప్రోలరాజు ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. 1000 స్తంభాల గుడి నిర్మాత ఎవరు? 1000 స్తంభాల గుడి నిర్మాత ఎవరు అంటే ఇక్కడ మనకి రుద్రదేవుడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది రుద్రదేవుడా గణపతి దేవుడా? ప్లీజ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చూడండి. ఇది 1000 స్తంభాల గుడి నిర్మాత ఎవరు? రుద్రదేవుడా గణపతి దేవుడా? వెయ్యి స్తంభాల గుడి అనేది రుద్రదేవుడు 1163లో కట్టించడం జరిగింది. రుద్రదేవుడు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దేవాలయాలను నిర్మించినటువంటి మొదటి కాకతీయ పాలకుడు ఎవరు అని అడిగాడు ఇక్కడ. దేవాలయాలను నిర్మించిన మొదటి కాకతీయ పాలకుడు ఎవరు? సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే మొదటి బేతరాజు దేవాలయాలను నిర్మించినటువంటి మొదటి కాకతీయ పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26th క్వశ్చన్. స్వతంత్రంగా కాకతీయ రాజ్య పాలనను ప్రారంభించిన వారు ఎవరు అని అడిగాడు ఇక్కడ. సో స్వతంత్రంగా పరిపాలించిన కాకతీయ రాజ్య పాలకుడు ఎవరు అంటే మనకి ఇది చూడండి, ఇక్కడ మనకి రెండో ప్రోలరాజే స్వతంత్రంగా కాకతీయ రాజ్య పాలనను ప్రారంభించింది రెండవ ప్రోలరాజు. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హన్మకొండలో కాకతీయ వంశ పాలనను ప్రారంభించింది ఎవరు? సో హన్మకొండలో ఇక్కడ ప్లేస్ అడిగాడు. హన్మకొండలో కాకతీయ వంశ పాలనను పాలించింది ఎవరు అని చెప్పేసి అడిగితే, ప్రారంభించింది ఎవరని అడిగితే మనం ఇక్కడ అప్పుడు మొదటి బేతరాజు వస్తాడు. ఇక్కడ మొదటి బేతరాజు ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కరీంనగర్ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో ఏ పేరుతో పిలిచారు? ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో సబ్బినాడు అన్నారు ఆనాడు. కరీంనగర్ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో సబ్బినాడుగా
పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 29th కాకతీయుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించే అధికారిని ఏమనేవారు? సో కాకతీయుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించే ఏ, వారిని ఏమనేవారంటే అయ్యగారు అని చెప్పేవారు. అయ్యగారు 12 మంది అయ్యగారులు, మనకు 12 మంది గ్రామాన్ని పరిపాలించే దానిలో భాగంగా అధికారులుగా ఉండేవారు. అందులో వేగంగా గ్రామంలో పాలన పర్యవేక్షించే వారిని అయ్యగారులు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాకతీయ శిల్పకళకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలేవి? సో కాకతీయ శిల్పకళకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలు చూసుకున్నట్లయితే మనము ఇక్కడ తోరణ స్తంభాలు ప్రస్తుతానికి కూడా మనకి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కాకతీయ ఈ శిల్పకళకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలు ఏంటి అంటే తోరణ స్తంభాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాకాల సరస్సును తవ్వించిన వారెవరు అంటే ఇక్కడ మనకు బయ్యన నాయకుడు, రేచల రుద్రుడు, మాల్యల గౌండప్ప, జగదల ముమ్మడి నాయకుడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ జగదల ముమ్మడి నాయకుడు తవ్వించిన వారుగా మనం చెప్పుకోవచ్చు. జగదల ముమ్మడి నాయకుడు. నెక్స్ట్ బట్టారకులు అంటే ఎవరు? ఇది ప్రీవియస్గా అడిగిన బిట్టు. బట్టారకులు అంటే ఎవరు అని చెప్పేసి అడిగాడు. ప్రభుత్వ ఉద్యోగులు. సో ప్రభుత్వ ఉద్యోగులు. బట్టారకులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలుగు ప్రాంత విమోచన ఉద్యమ నాయకుడు ఎవరు? తెలుగు ప్రాంత విమోచన ఉద్యమ నాయకుడు డిఫరెంట్గా ఇచ్చాడు ఇది. సో ఇక్కడ ముసునూరి ప్రోల నాయకుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి 77 మందిని ప్రోగు చేసి, రాజాలను ప్రోగు చేసి ముస్లిం రాజ్యాలపై ఉద్యమాన్ని చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి ఇతను తెలుగు ప్రాంత విమోచన ఉద్యమ నాయకుడిగా పేరు పొందడం జరిగింది. ముసునూరి ప్రోలయ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాకతీయ చివరి రాజు ఎవరు అంటే కాకతీయ చివరి రాజు మనకందరికి తెలిసిందే ప్రతాపరుద్రుడు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ ఆంధ్ర సుల్తానులుగా పేరు పొందిన పాలకులు ఎవరు? ఆంధ్ర సుల్తానులు అంటారట వీరిని. సో ఇక్కడ కుతుబ్ షాహీలు అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర సుల్తానులు, కుతుబ్ షాహీలు. ఆంధ్ర సుల్తానులుగా పేరు పొందినది కుతుబ్ షాహీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ చెరువును తవ్వించిన వారు ఎవరు? హుస్సేన్ సాగర్ చెరువును తవ్వించిన వారు ఎవరు? మనకి ఇది చాలా సింపుల్, ప్రీవియస్గా అడిగిన బిట్టే. నెక్స్ట్ ఇక్కడ ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా హుస్సేన్ సాగర్ చెరువును తవ్వించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిర్మాత ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ చార్మినార్ను నిర్మించింది ఎవరు? చార్మినార్ను నిర్మించింది ఎవరు? ఇతను కూడా సేమ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైదరాబాదులో పురాతనమైన కట్టడాలు రకానికి సంబంధించిన ఏ రకమైన సంస్కృతికి సంబంధించిన అడిగాడు ఇక్కడ మనకి. ఇక్కడ ఇండో పర్షియను. సో ఆ ప్రస్తుతం ఉన్నట్టు ఆ రాజులు కూడా ఇండో పర్షియన్కి చెందినవారు కాబట్టి వాళ్ళ సంస్కృతి కూడా ఇండో పర్షియన్ శైలికి చెందినదిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 1724. సో ఫస్ట్ కుతుబ్ షాహీలు, మొఘలులు, దాని తర్వాత తెలంగాణను పాలించింది అసఫ్ జాహీలు. కుతుబ్ షాహీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించారంటే 1512 నుండి 1687 వరకు కుతుబ్ షాహీల పాలన కాలం నడిచింది. సో దాని తర్వాత మొఘల్స్ ఆక్రమించుకోవడం జరిగింది 1687 నుండి 1724 వరకు. సో ఈ 34 సంవత్సరాలు వారు పరిపాలించడం జరిగింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే 1724లో అసఫ్ జాహీల పాలన అనేది ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా. కుతుబ్ షాహీలు, మొఘల్స్, అసఫ్ జాహీలు. సో ప్లీజ్ ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహతసిబ్ అనే అధికారి ప్రధాన విధి ఏది? ఇక్కడ మహతసిబ్ అని అధికారి ప్రధాన విధి ఏది అని ఇక్కడ మనం అడగడం జరిగింది. సో నైతిక విలువల ప్రచారం అనేది అప్పుడున్నటువంటి ఆ మహతసిబ్ అనే అధికారి యొక్క ప్రధాన విధిగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మీకు క్లియర్గా
కాకతీయుల గురించి ఏమేమి ఇంపార్టెంటో ఖచ్చితంగా చెప్తాను. అవి ఒక్కసారి జస్ట్ వినండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దాశరథి శతకాన్ని ఎవరు రచించారు? సో ఇక్కడ మనకి దాశరథి శతకాన్ని కంచర్ల గోపెన్న రచించడం జరిగింది. కంచర్ల గోపన్న, ఆన్సర్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, గోల్కొండపై మొట్టమొదటి కోటను నిర్మించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్, ఇది కాకతీయులే. గోల్కొండపై మొట్టమొదటి కోటను నిర్మించిన వారు కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు కవులు మల్కిబరాముడు ఎవరిని కీర్తించడం జరిగింది? సో ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా. ఇందులో మనకి అభ్యర్థులకి షార్ట్ కట్ ఏంటంటే, ఈ మల్కిబరాముడు ఎవరు అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను ఇచ్చిన షార్ట్ కట్ ఏంటంటే, ఇక్కడ మనము దీన్ని విడదీయండి. మల్కిబ రాముడు, మల్కిబ, ఇబా అనే ప్లేస్లో ఇక్కడ ఇబ్రహీం అని చెప్పేసి అట్లా అనుకోండి. సో ఇబ్రహీం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇది అస్సలు మర్చిపోయే ఛాన్సెస్ ఉండదు. సో మల్కిబ రాముడు, ఇబ్రహీం కుతుబ్ షా, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఆన్సర్. నెక్స్ట్, గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఫ్రెంచి యాత్రికుడు మనకి టావెర్నియర్ అని చెప్పుకోవచ్చు. టావెర్నియర్. చూడండి, కాకతీయుల కాలంలో గోల్కొండను ఏమని పిలిచేవారు? సో గోవులకొండ అని పిలిచేవారు, గొల్లకొండ అని పిలిచడం కూడా జరిగింది. సో కాకతీయుల కాలంలో గోల్కొండను గోవులకొండ. సో గోవులు మేపడానికి ఆ కొండకి వెళ్ళేవారు కాబట్టి దానికి గోవులకొండ అని పేరు రావడం జరిగింది. తదుపరి గొల్లకొండ అని చెప్పేసి, ప్రస్తుతం గోల్కొండ అని చెప్పేసి పిలుస్తున్నారు. నెక్స్ట్, కోహినూరు వజ్రం ఎక్కడ లభించింది? సో ఇది కొల్లూరులో లభించడం జరిగింది. ప్రీవియస్గా అడిగిన బిట్ కొల్లూరు. నెక్స్ట్ చూడండి, గోల్కొండ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? సో గోల్కొండ నుండి రాజధాని మార్పు చేసింది ఎవరు హైదరాబాద్కి అంటే మనకి ఇక్కడ మనం మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసఫ్ జాహీల మొదటి రాజధాని ఏది? సో అసఫ్ జాహీల మొదటి రాజధాని ఏది అంటే మనకు ఫస్ట్ ఔరంగాబాద్ తర్వాత మనకి రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కి రాజధాని మార్పు అనేది ఈ విధంగా జరుగుతూ వచ్చింది. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి, ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చినటువంటి అసఫ్ జాహీ రాజు ఎవరు? సో ఔరంగాబాద్ నుండి అసఫ్ జాహీ. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? 48 క్వశ్చన్ చూడండి, గోల్కొండ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే, ఔరంగాబాద్ నుంచి తన రాజధానిని హైదరాబాద్కు మార్చినటువంటి అసఫ్ జాహీ రాజు ఎవరు అని అడిగాడు. ఇక్కడ నిజాం అలీ ఖాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సికింద్రాబాద్ నగరాన్ని ఎవరి పేరు మీద నిర్మించారు అంటే ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మొదటి అసఫ్ జా కాదు, మూడో అసఫ్ జా పేరు మీద మనకి సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1918లో నిర్మించడం జరిగింది. సో కాశీయాత్ర చరిత్రను రాసింది ఎవరు? సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్రను రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటివే మనకు ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 54th క్వశ్చన్, హైదరాబాద్ అంబేద్కర్గా పేరు పొందిన వారెవరు? ఇది మనకి ప్రీవియస్గా అడిగిన బిట్, ఇది గ్రూప్ 2లో. సో ప్రీవియస్గా అడిగిన ఎగ్జామ్స్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంబేద్కర్ పేరు పొందింది బిఎస్ వెంకట్రావు, భాగ్యారెడ్డి వర్మ కాదు, బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్, చార్మినార్ ఎత్తు ఎంత అంటే 48.7 మీటర్స్. ఇది ఇట్లా కూడా అడుగుతాడండి, నో ప్రాబ్లం, అడగడానికి ఛాన్సెస్ ఉండే అనుకోకండి, ఖచ్చితంగా అడుగుతాడు చార్మినార్ ఎత్తు ఎంత అని చెప్పేసి. సో ఇక్కడ మనకి 48.7 మీటర్స్. మహాత్మా గాంధీ వరంగల్ను సందర్శించిన రోజు ఏంటి అని అడిగాడు ఇక్కడ మనకి. సో 1946 ఫిబ్రవరి 5న మహాత్మా గాంధీ వరంగల్ను సందర్శించాడు, ఫిబ్రవరి 5th. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ వారపత్రిక సంపాదకుడు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ.
చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ సర్దార్ బిరుదు ఎవరిది? తెలంగాణ సర్దార్ బిరుదు జమలాపురం కేశవరావుది. సో మనకి 58 బిట్స్లో మనకి హిస్టరీ నుండి ఎక్కువ అడిగాడు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి కాకతీయుల గురించి చూసుకున్నట్లయితే మూల పురుషుడు వెన్నభూపతి, రాజ్య స్థాపకుడు బేతరాజు, సో మొదటి స్వతంత్ర పాలకుడు రుద్రదేవుడు. సో ఇది రాజధాని, ఇక్కడ మతము శైవము, భాష సంస్కృతము, రాజచిహ్నము వరాహము, వర్ణము శూద్ర అని చెప్పి చెప్పుకుంటారు. సో ఇక్కడ ఈ వంశం ఏంటి అనే విషయంలో మనకి కొంచెం కన్ఫ్యూజన్ రావడం జరిగింది. సో వంశం ఏంటంటే వీళ్ళు దుర్జయ వంశం అని చెప్పుకోవచ్చు. సో దుర్జయ వంశం అనే దీనికి ఆధారం ఏంటి అంటే బయ్యారం శాసనం ప్రకారం వీరి యొక్క వంశము దుర్జయ వంశము. సో మనకి ఇందులో గొప్పవాడు ఎవరు? గణపతి దేవుడు తెలుసు. శివరి వారెవరు? రెండవ ప్రతాపరుద్ర అని తెలుసు. సో విదేశీ యాత్రికుడు మార్కోపోలో రుద్రమదేవి కాలంలో రావడం జరిగింది. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి అభ్యర్థులు కూడా మనకి మిస్ చేయని అవసరం లేదు. సో అదేవిధంగా శాతవాహనుల గురించి చూసుకున్నట్లయితే వీరి యొక్క మొదటి రాజధాని కోటిలింగాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఇది జగిత్యాల పూర్వపు కరీంనగర్ జిల్లా అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవ రాజధాని ప్రతిష్టానపురము, మూడవ రాజధాని ధాన్యకటకం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో శాతవాహన మూల పురుషుడు అంటే శాతవాహనుడే. సో మరి వంశస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడే. సో ఈ శాతవాహనుల అధికార భాష, శాసన భాష రెండు కూడా ప్రాకృతమే. చాలామంది శాతవాహనులు అంటే సంస్కృతం అని అంటారు. శాతవాహనుల అధికార భాష ప్రాకృతము, శాసన భాష ప్రాకృతము. ఓకేనా. నెక్స్ట్ రాజలాంఛనము వీరిది సూర్యుడు. నెక్స్ట్ మరి ఈ వంశంలో గొప్పవాడు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. మరి ఈ ఈ ఈ శాతవాహనులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో విదేశీ యాత్రికుడు ఎవరంటే మొగస్తనీస్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఈ విధంగా మనకి శాతవాహనుల గురించి అడగడం జరుగుతుంది. ఓకేనా, మనం దేన్ని కూడా ఇది చేయని అవసరం లేదు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే శాతవాహనుల జన్మస్థలం వివాదం మీద మనకి కొన్ని అంశాలు రావడం జరుగుతుంది. ప్రీవియస్గా కూడా అడిగాడు. సో శాతవాహనులు కర్ణాటకలోని విదర్భ వారని, మహారాష్ట్ర వారని, తెలుగు ప్రాంతానికి వారానికి సంబంధించి కోస్తాంధ్ర అని చెప్పేసి, తెలంగాణ వాదం అని చెప్పేసి కొన్ని అడిగాడు. అవి కొన్ని చెప్తాను, ఒకసారి వినండి. సో కర్ణాటక వాదం అని చెప్పేసి విఎస్ సూక్తాంకర అభిప్రాయంలో శాతవాహనుల జన్మస్థలం కర్ణాటకలోని బళ్ళారి. సో దీనికి ఏంది అంటే రీజన్, సో మూడో పులమావి యొక్క మ్యాకధోని శాసనము, పల్లవ శివస్కందవర్మ యొక్క హిరహడగల్లి శాసనాలు బళ్ళారిలో దొరుకుతాయి. సో దాన్ని బట్టి వీరు శాతవాహనులు కర్ణాటకలో అని చెప్పేసి, కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పేసి విఎస్ సూక్తాంకర్ మనకి అభిప్రాయపడతాడు. సో విదర్భ అని శాతవాహనులు విదర్భ వారని ఎవరు చెప్తున్నారంటే వివి మిరాషి ప్రకారము శాతవాహనులు మహారాష్ట్రలోని విదర్భకు చెందినవారని చెప్పి చెప్తారు. నెక్స్ట్ మహారాష్ట్ర వాదం అని చెప్పేసి ఎవరంటారంటే శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారని పేర్కొంది పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అని, కె గోపాలాచారి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఇప్పుడు కోస్తా ఆంధ్ర వాదం అని చెప్పేసి కొంతమంది అంటారు. ఆర్జే బండర్క్ కానీ, విఎస్ స్మిత్ కానీ, సో వీరు రామ్సన్ కానీ వీళ్ళు అంటారు. నెక్స్ట్ వీరి ప్రకారం ఏంటంటే శాతవాహనుల రాజధాని ధాన్యకటకం కాబట్టి కోస్తాంధ్రాలు అని చెప్పేసి శాతవాహనులు కోస్తాంధ్రాలు అని చెప్పేసి ఆర్జే బండార్కర్, విఎస్ స్మిత్, ఐజే రామ్సన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ తెలంగాణ వాదం అని చెప్పేసి ఎవరు అంటారంటే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించిన చరిత్ర కాబట్టి. శాతవాహనుల జన్మస్థలం తెలంగాణని నిర్ణయించిన చరిత్రకారులు ఎవరంటే పివి పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ఏంటంటే శాతవాహనుల పాలన కోటిలింగం నుండి ప్రారంభమైంది కావున వీరు తెలంగాణకి చెందినవారని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా కంబంపాటి సత్యనారాయణ, సో దామోరాజారెడ్డి అని చెప్పేసి వీరు చాలామంది ఉన్నారు. సో వీరు జి రాంబాబు, బిఎన్ శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ వీరందరూ కూడా శాతవాహనుల జన్మస్థానం తెలంగాణ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఇదండి మనకు శాతవాహనులకు సంబంధించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.